ఇప్పుడు చెప్పు, ఎందుకు తీసుకొని రమ్మన్నావు? మహారాజు, మీకు బంగారు గుడ్డల్ని బహుమతిగా ఇస్తుంటే నీ కాపల కాసేటోడున దానికి అడ్డొచ్చాడు. మీరు నాకు ఏది ఇచ్చినా కానీ దానికి సగం అతనికి ఇవ్వాలంట. అందుకని చెల్లుకి చెల్లు, అతనికి 100 దెబ్బలు, నాకు 100 దెబ్బలు ఇయ్యమని చెప్తున్నాను. 100 కాదు 200 చెప్పండి. 100 కాదు 200 దెబ్బలు అతనికే ఇవ్వండి. అంతేకాకుండా పనిలో నుంచి తీసేయండి. ఇంత మంచి పని చేసిన నీకు నేను బహుమానం ఇవ్వాలి అనుకుంటున్నాను. నీకేం కావాలో అడుగు. నాకేమొద్దు మహారాజు. ఏమీ వద్దకుండా బంగారు గొడ్డలి ఎందుకు తీసుకొచ్చావు? ఏం కావాలో చెప్పు. మా కూతురు పెళ్లికి కొంచెం కట్నం కావాలి. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అందుకని మీ దగ్గరికి బంగారు గుడ్డల్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. సరే, తీసుకో. ధన్యవాదాలు మహారాజు గారు. మహారాజు గారు. తప్పు చేసిన వారికి శిక్ష. నేనే చెప్తాను. అత్యాశకు పోయిన వారికి ఉన్నది కూడా ఊడిపోతుంది.